ఈ అడ్వెంట్ ధ్యానమాలికలో మొదటి రోజుకు మీకు స్వాగతం. అడ్వెంట్ చీకటితో మొదలవుతుంది. అడ్వెంట్ బిగిన్స్ ఇన్ డార్క్నెస్. ఇది మనల్ని నిరుత్సాహపరచడానికి కాదు, కానీ వెలుగు యొక్క శక్తి మన జీవితంలో కనబరచడానికి. చీకటి అంటే గందరగోళం, పాపం, భయం, జీవితం అర్థం కాకపోయే క్షణాలతో నింపబడిన పరిస్థితిగా మనం చీకటిని చూడొచ్చు. ఆ చీకటిలోకి యెషయా ఎలా ప్రకటిస్తున్నాడు? యెషయా గ్రంథం 9:2 చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారు అంటున్నాడు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తుంది అన్న మాటల్ని మనం చూస్తున్నాం. అద్భుతం ఏంటి అని అంటే, చీకటిలో నడిచే వారి వద్దకే వెలుగు వస్తుంది. మనం బయటపడే వరకు దేవుని వెలుగు ఆగదు. లేకపోతే మనం బయటపడలేని చోటుకి దేవుని వెలుగు రాకుండా ఉండదు. మనం ఏ పరిస్థితిలో అయితే ఉన్నామో ఆ పరిస్థితిలోకే ఆయన వెలుగు ఉదయిస్తుంది. ఇది ఎంత ప్రోత్సాహకరమైన సత్యం కదా. చీకటి అనేది ఒక చేదు నిజం. వెలుగు మరింత శక్తివంతమైనదని మనకు గుర్తు చేస్తుంది. ఈ వెలుగు చీకటిని అధిగమించగలదు అన్న సత్యం కూడా అందులో ఉన్నది. ఆ వెలుగు ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ మాసంలో మనం చూడడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క ఉదయకాలమందు నీ దీర్ఘ రాత్రి తర్వాత ఉదయం మొదలవుతున్నట్లుగా నువ్వు ఊహించాలి. ఈరోజు మీ ఆలోచనల్లో, నిర్ణయాల్లో, కుటుంబాలలో ఈ క్రీస్తు వెలుగును మన సంబంధ బాంధవ్యాల్లోకి మనం ఆహ్వానించవలసిన వారమై ఉన్నాం. నీవు తప్పిపోయినట్లుగా అనిపిస్తున్నప్పుడు ఆయన వెలుగు మన దిశను మారుస్తుందనే సత్యం మనల్ని ప్రోత్సహిస్తుంది. జీవితం చల్లబడినప్పుడు ఆ వెలుగు వెచ్చదనాన్ని ఇస్తుంది. జీవితం చనిపోయినట్లుగా అనిపిస్తున్నప్పుడు ఆ వెలుగు మనకి జీవాన్ని ఇస్తుంది. ఈరోజు ఇతరులకి ఇదే ఉద్దేశంతో పరిచర్య చేయండి. ప్రపంచం ఆర్పలేని వెలుగులో మీరు నడుస్తున్నారనే సత్యాన్ని మీరు నమ్మండి, దాన్ని అంగీకరించండి. రాత్రిని ఉదయంగా మార్చే ఆ వెలుగైన రక్షకుణ్ణి మీరు హృదయం అంతటితో ఆరాధించండి. అడ్వెంట్ అంటే ఈ మాసము దేవుడు మన వైపు నడిచి వస్తున్నాడనే సత్యాన్ని మనకు గుర్తు చేస్తుంది. మనం చీకట్లో ఉన్నప్పుడు సైతము ఆయన వెలుగు మనపై ప్రకాశిస్తుంది అనే సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఆయన ఉదయం మీ ఆత్మపై పూర్తిగా ఉదయించునుగాక. ఈ మాటల్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. వీటిని మీరు ధ్యానించమని మనవి చేస్తున్నాను. రాత్రంతా చీకటి నిండిన వెలుగు నిన్ను చేరుకుంటుంది. నీ నడతలో మార్గము కనబడనప్పుడు ఆ దారి, ఆ వెలుగు మనకు చూపిస్తుంది. రాత్రి అంతా చీకటి నిండిన చల్లని హృదయము వలె గుండె గడ్డ కట్టిన ఆ వెలుగు, ఆ కాంతి వేడినిస్తుంది. నిలిచిపోతున్న జీవము మధ్య కొత్త శ్వాసను మనకిస్తుంది. ఈ లోకములో ఉదయమై ఆయన సత్యము ప్రకాశిస్తుంది. నీ ప్రతి అడుగులో నిన్ను చూచి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. చీకటిలో మాటలు చెదిరిన నీ వెలుగు మమ్మల్ని మేల్కొలుపుతుంది. మన జీవితం అంతా ఆయనకి దాసోహం అయ్యేటట్లు చేస్తుంది. రేపటి ధ్యానంలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడై ఉండును గాక.